హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో మినపగుళ్ళతో ఎంతో రుచికరమైన బోండాలను ప్రిపేర్ చేసుకుందాం. బోండాలు అనొచ్చు, వడ అనొచ్చు, అలాగే పునుగులు కూడా అని పిలిచొచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వేసామంటే చాలండి, కరకరలాడుతూ చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఇందులోకి నేను చేసిన ఇన్స్టెంట్ చట్నీ కూడా మంచి కాంబినేషన్. మరి ఈ రెండు రెసిపీలని ఒక్కసారి ట్రై చేయండి. దీనికోసం 2 గంటల ముందే ఉద్దిపప్పును నానబెట్టుకోవాలి. చూడండి, ఇలా 2 గంటల పాటు నానబెట్టుకున్నామంటే చాలు, ఈ మినపగుళ్ళు అనేది మనకి సాఫ్ట్‌గా నానిపోతాయి. తర్వాత 3 లేదా 4 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగిన వీటిని మిక్సీ బౌల్‌లోకి వేసేసుకోవాలి. ఇలా మిక్సీ బౌల్‌కి సగం దాకా వేసేసుకొని, ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్‌గా గ్రైండ్ చేసేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకోకుండా 2 స్పూన్ల దాకా వేసుకుంటూ గ్రైండ్ చేసేసుకోవాలి. బ్యాటర్ అనేది కాస్త గట్టిగా ఉండాలి, వడల పిండిలాగా అన్నమాట. తర్వాత ఇందులోకి పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 ఇంచుల అల్లంని, 2 పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర తరుగును, 1 స్పూన్ దాకా జీలకర్రని, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకోవాలి. అలాగే చిటికెడు అంటే చిటికెడు వంట సోడాను వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, చిటికెడు వేసుకున్నామంటే సరిపోతుంది. కావాలంటే మీరు జీలకర్ర ప్లేస్‌లో వామును కూడా వేసేసుకోవచ్చు. మనకి అరుగుదలకి అది చాలా ఉపయోగపడుతుంది. తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసేసుకొని, ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల దాకా శనగపిండిని, అలాగే 2 స్పూన్ల దాకా బియ్యపిండిని వేసుకోండి. శనగపిండిని వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది, మంచి రంగులో వస్తుంది. బియ్యపిండిని వేసుకోవడం వల్ల కరకరలాడుతూ తక్కువ నూనె పీల్చుకుంటాయి. అందుకని ఈ 2 కూడా 2 స్పూన్ల దాకా వేసేసుకొని ఒకసారి కలిపి వేసి చూడండి ఎంత రుచిగా ఉంటాయో. ఇప్పుడు మరొకసారి ఇదంతా బాగా కలిసేలా కలుపుకుంటూ 10 నిమిషాల పాటు బాగా బీట్ చేసేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా. ఇలా కలపడం వల్ల మనకి సాఫ్ట్‌గా బాగా పొంగుతూ వస్తాయండి. చూడండి, బ్యాటర్ కూడా ఈ జారుగా ఉండాలి. ఇలా కలిపేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఇన్‌స్టంట్ చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం వేయించిన వేరుశనగ విత్తనాలని 1 కప్పు దాకా తీసుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా పచ్చి కొబ్బరి తురుమును ఒక పావు కప్పు దాకా తీసుకుంటే సరిపోతుంది. అలాగే తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని కూడా వేయించి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న గోలి సైజ్ అంతా చింతపండును కూడా ముందే నానబెట్టి ఇందులోకి వేసేసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును, కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసేసుకొని ఇదంతా సాఫ్ట్‌గా గ్రైండ్ చేసేసుకోండి. ఎంత వాటర్ అవసరం అవుతాయో అంత వేసేసుకొని, చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్‌లోకి తీసేసుకొని కొద్దిగా పోపును వేసుకొని కలిపి సర్వ్ చేసుకున్నామనుకోండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేసేసుకోండి. రైస్‌లోకైనా, అన్ని రకాల టిఫిన్స్‌లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పీనట్ కోకోనట్ చట్నీ. మరి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈలోపు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసేసుకోండి. అప్పుడు వేడెక్కిపోతుంది. ఇలా వేడెక్కిన ఆయిల్‌ని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని, ఆయిల్‌కి సరిపడా చిట్టి చిట్టిగా మనం పిండిని తీసుకోవాలి. మనం పిండి ఉండని కొద్దిగా తీసుకున్నామంటే చాలు. ఇది బాగా పొంగుతూ పెద్దగా అవుతాయి కాబట్టి, మనం రెగ్యులర్‌గా పునుగులకి ఎంత పిండిని వేసుకుంటామో అంత వేసుకోండి. కాకపోతే ఇవి కాస్త పెద్దగా పొంగుతూ వస్తాయి. ఇక్కడ ఉద్ది పిండి అనేది ఎప్పుడు కూడా మనకి బాగా పొంగుతూ వస్తుంది కదండీ! ఇలా ఆయిల్‌కి సరిపడా వేసేసుకొని, వీటిని అటు ఇటు బాగా కదుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. రౌండ్ షేప్‌లో ఉంటాయి కాబట్టి వీటిని మనం అటు ఇటు బాగా కలుపుతూ ఉండాలి. అప్పుడే అన్ని వైపులా బాగా రంగు మారి ఫ్రై అయిపోతాయి. చూస్తున్నారుగా, మంటని మీడియం ఫ్లేమ్‌లోకి, లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మంచి రంగు మారాక, క్రిస్పీగా అయిపోయాయి అని అనిపించాక ఇప్పుడు వీటిని ఆయిల్‌లో నుంచి తీసేసుకోవాలి. చూడండి ఎంత తక్కువ నూనె పీల్చుకున్నాయో, చాలా చాలా తక్కువ నూనె పీల్చుకుంటాయి. 2 స్పూన్ల బియ్యపిండి వేసుకోవడం వల్ల కరకరలాడుతూ వస్తాయి, తక్కువ నూనె కూడా పీల్చుకుంటాయి. చాలా బాగుంటాయండి. మార్నింగ్ టైంలో బ్రేక్‌ఫాస్ట్‌కైనా లేదా ఈవినింగ్ టైంలో స్నాక్స్‌కైనా చాలా చాలా రుచిగా ఉండే ఈ మినపగుళ్ళతో చేసిన బోండాలు చాలా బాగుంటాయండి. మార్నింగ్ టైంలో బ్రేక్‌ఫాస్ట్‌గా, ఇంటికి ఎవరైనా అతిథులొచ్చినప్పుడు కూడా స్నాక్స్‌గా చేసివ్వచ్చు. మరి మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. తర్వాత ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోని షేర్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.